ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు గత నెలంతా కూడా మనల్ని ఎంతగానో కాచి కాపాడి మరి దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము ఆయన్ని స్తుతించి గణపరిచి ఆరాధించి ఆయన్ని మహిమపరచడానికి మరి గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో మరి తన సన్నిధిలో నిలబెట్టినటువంటి దేవాతి దేవునికే మహిమ కలుగును కాక. మరి గత నెలలో ఎంతోమంది గతించిపోయి ఉండవచ్చు, ఎంతోమంది అనారోగ్యాలు, శోధన, భయంకరమైనటువంటి కష్టాలు, ఎన్నో రకాలైన పోరాటాలు అనుభవించి ఉండొచ్చు. అయితే దేవుని కృపను బట్టి కొంచెం నెమ్మది కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప కనుక మరి గత నెలంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరొక నూతన నెలను ఈ ఫిబ్రవరి 1వ తారీఖును మన దేవుడు మనకు అనుగ్రహించి మరొక నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారండి. ఎంత ధన్యులు అండి మనం. దేవుడు మనకి ఎంత ధన్యతనిచ్చాడు. ఒక నూతన నెలను మరొక నూతన నెలను చూసేటటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. 2025 బ్లెస్డ్ ఇయర్ అని చెప్పాము. అయితే దినదినము క్రమంగా మరి ఇస్సాకు అభివృద్ధి చెందినట్లు నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందుతావు కనుక ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలనేది దేవుని వాక్కు. మనలో మరి ఈ సంవత్సరం నెరవేర్చబోతున్న దేవునికే మహిమ కలుగును గాక. ఒకవేళ మరి ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు పోరాడుచు ఇంకా పొందుకోలేనటువంటి మరి ప్రార్థనలు, జవాబు రాని ప్రార్థనలు ఇంకా ఉన్నాయేమో, అయితే దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడండి. ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నావైతే దేవుని దగ్గరికి రా. ఆయన యొక్క మరి రక్తంలో కడగబడినట్లయితే నీకు విమోచన, పాప క్షమాపణ, ఆయన యొక్క సన్నిధిలో నీకు నిత్య రాజ్యం ఉంటుంది. కాబట్టి దేవుని యందు విశ్వసించి మరి దేవునిలో ఉన్నవారికి విడుదల మరి విమోచన కలుగుతుంది. ఒకవేళ క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే మరి ఈ లోకంలో ఆయన ఆదరణ ఉంటుంది, నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తాము కనుక యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకునవలెనని ప్రభునామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండం 33వ అధ్యాయము మరి 13వ వచనంలో చివరి భాగము చూద్దాం. చూడండి, 14వ వచనంలో చివరి లైను, 14వ వచనం చివరి లైను, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదనగా దేవుడు నీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడండి. నువ్వు కొన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు పోరాడుతూ అలసిపోయావేమో, ఇంకా పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో. అయితే ఈ నూతన నెలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి మరి ఒక గొప్ప వాగ్దానము, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసే. నువ్వు అలా కామ్గా ఉండి నీ ప్రార్థనల కోసం మరి నువ్వు చేసిన ప్రార్థనల యొక్క జవాబు కోసం అలా వెయిట్ చేస్తూ ఉండాలి. విశ్రాంతిని కలుగు చేస్తానంటే సమస్తం ఆయన చూసుకుంటాడు. నీ ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎన్ని గాయాలు ఉన్నా, ఎన్ని ఆధ్యాత్మిక ఒడిదుడుకులు నీ జీవితంలో ఉన్నా, ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదను. ఏ విశ్రాంతి అండి? మరి ఆధ్యాత్మికంగా ఒడిదుడుకుల్లో పడుతూ లేస్తూ ఉన్నావా? అయితే నీకు ఆయన నెమ్మది కలుగు చేసి విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. కుటుంబ పోరాటాలతోటి, రకరకాలైనటువంటి మానసికమైన ఒత్తిళ్లతోటి అలసిపోయిందేమో నీ శరీరము. దేవునితో పెనుగులాడి నీ శరీరం అని అలసిపోయిందేమో, నీ ఆత్మ అలసిపోయిందేమో. ప్రభా ఏంటి ప్రభా అంటూ మరి ఆ కన్నీటికి అంతం లేని స్థితిలో ఉన్నావేమో. ఉదయమునే లేచి దేవుని యొక్క కనిపెట్టి ఉండాలని నిద్ర లేస్తూ ఉండంగానే ప్రభా ఇంకెప్పుడయ్యా నాకు విడుదల అంటూ వేదనలో ఉన్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నేను నీకు విశ్రాంతిని కలుగ చేసేదని. అంటే నువ్వు ఏ బంధకాల్లో, ఏ కట్లల్లో, ఏ యొక్క సమస్యల్లో నువ్వు నలిగిపోతున్నావో వాటి నుంచి నీకు విడుదల. నిజంగా దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం. దేవుని అయ్యా నాకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నీ ఆలోచనలు కూడా మరి ఆలోచించే శక్తి కూడా లేక అలసిపోయావేమో. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు సహోదరుడా చక్కని వాగ్దానము. నీకు విశ్రాంతి, నీకు నెమ్మది దేవుడు కలుగ చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, గత నెలంతా కూడా మమ్మల్ని కాపాడేవయ్యా, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. మరొక నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా విశ్రాంతి లేక అహోరాత్రులు శ్రమ పడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. అయా పొలంలో కష్టపడుతున్న రైతులయ్యా, ఉద్యోగాల్లో
రంగాల్లో కష్టపడుతున్నటువంటి ఉద్యోగస్తులు ప్రభా, వ్యాపారంలో కష్టపడుతున్న వారయ్యా, పరిచర్య చేస్తున్న బిడ్డలయ్యా, సేవకులయ్యా, అలసిపోతున్నారయ్యా, నలిగిపోతున్నారు ప్రభా. అపవాది వాడు తీసుకొచ్చేటటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, మానసికమైన ఒత్తిళ్లను బట్టి విశ్రాంతి లేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఎన్నో రకాలైనటువంటి శరీర రుగ్మతల చేత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు ప్రభా. అయ్యా, వారి శరీరాలకి నెమ్మది, మనస్సుకు నెమ్మది, ఆత్మకు విశ్రాంతిని మీరు కలుగ చేసే దేవుడు అని అయ్యా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నేను రెస్ట్ ఇస్తానంటున్నావు తండ్రి. అలసిపోయిన మా జీవితాలకు మీరు రెస్ట్ ఇచ్చే దేవుడు అని నీవు చేసిన ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మీరు ఇక టేక్ ఆఫ్ తీసుకోబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా, మా జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నందుకు మీకు వందనాలయ్యా. ఎంతోమందికి విడుదల ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. భారతదేశంలో ఒక అద్భుతం చేయబోతున్నందుకు వందనాలయ్యా. యవ్వనస్తులకు మారు మనసు, వివాహం కాని బిడ్డలకి నాయన మంచి సంబంధాలు దొరుకునుగాక. తల్లిదండ్రులు నాయన అయ్యా బిడ్డల కోసం తిరిగి తిరిగి అలసిపోతున్నారు ప్రభా. అయ్యా, మీరే విశ్రాంతిని ఇవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. మూయబడిన గర్భాలను తెరవండి అయ్యా. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు ప్రభా. దయచేసి వారి జీవితాల్లో కార్యం చేయబోతున్నందుకు మీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఇంటర్, డిగ్రీ అయ్యా ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలకు నా తండ్రి అయ్యా, వారికి తగిన జ్ఞాన వివేచన దయచేయండి తండ్రి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తాం. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.